ఏడు పైసలు లేవు అని చెప్పి ఇప్పుడు చెప్పకుండా మేము కార్ తీసుకుంటే పోయి వేయించుకొని తింటుండేడు. ఏమనాలి ఇలాంటి వాళ్ళని, ఏమనాలి చెప్పు. కారం వేయించుకొచ్చినావరా? పో మళ్ళీ కారం వేయించుకొని రాపు. వీడియో పని చేసిపోరా అంట. తమ్ముడు ఎట్లా చాయ్ వాళ్ళ తమ్ముడు చాయ్ ఎట్లా? సో హలో గాయస్, ఇప్పుడు వచ్చేసి టైము 4:16 అయితే అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళు వచ్చేసారు ఇంటి దగ్గరికి. నిద్రలకి లేవట్టేసి మెల్లగా నడరా టిఫిన్ చేస్తుందాం అని చెప్పి తీసుకొని వెళ్తున్నాం. చూడాలి మరి ఈ టైంకి టిఫిన్ ఏదో దొరుకుతుంది అని చెప్పి. ఇప్పుడైతే గాయత్రి నగర్లో వెళ్తున్నాం మెల్లగా. వీడు సాయిరామ్, వీడి పేరు వచ్చేసి సాయిరామ్, ఈయన పేరు వచ్చేసి చందు. వాడు దాచుకున్నాడు, ముఖం చూపిస్తున్నాడు. అయితే చూడాలి మనోడు వచ్చి నాగోల్లో టిఫిన్ చేస్తాడు. నాగోల్లో టిఫిన్ బాగుంటుంది అని చెప్పి తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. మరి చూడాలి. వీడు వచ్చేసి చంద్రశేఖర్. అరే చూపిరా, ముఖం చూపిరా బాబు. వీడి పేరు వచ్చేసి చంద్రశేఖర్. వీడు నా 5th క్లాస్ నుంచి నాతోనే ఉండు. వీడు వచ్చేసి సాయిరామ్ 9th క్లాస్ నుంచి ఉండు నాతోని. సో మన స్కూల్ దోస్తులు వీళ్ళంతా, చెట్టు దోస్తులు అనుకోవచ్చు. ఏమున్నా కానీ పార్టీ గీటి దావత్ గివత్ ఇట్లా ఏమైనా కానీ వీళ్ళందరూ నాతోనే ఉంటారు. ఇంకా చాలా మంది చూపిస్తాం, ముందు చూపిస్తాం అందరినీ. ఒక్కొక్కడు వేరే లెవెల్ ఉంటారు. చిల్లర కొట్టుకుంటారు ఒక్కొక్కడు. చూపిస్తా అయితే ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతున్నాము. కామినేని ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసి కామినేని హాస్పిటల్. ఇక వచ్చేసి నాగోలో టిఫిన్ బాగుంటుంది అన్నాడు. నైట్ షిఫ్ట్ వాళ్ళు మొత్తం అటు సైడ్ డ్యూటీ చేసిన వాళ్ళంతా నాగోలో టిఫిన్ చేస్తారు. సో అయితే వచ్చేసినాం మనం నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇందుకెళ్ళి అయితే పోతున్నాం. మరి అప్పుడప్పుడు కలుస్తుంటాం అన్నమాట. ఇట్లనే 1 డేకి ఒకసారి 2 డేస్ ఒకసారి పెట్రోల్ కొట్టించేది ఏముండదు. సో మనం అయితే వచ్చేసినాం టిఫిన్ దగ్గరికి. ఏదో పెద్ద స్టాల్ ఏమి ఉండదు, టిఫిన్ స్టాల్. అయితే టీవీఎస్ బండి మీద టిఫిన్ చేస్తాం. ఎవడైతే పోతాం టిఫిన్ ఆర్డర్ చేస్తాడు. దోశ వేసుకోమని చెప్పిన. వీడు ఇంకోడేమో ఆడాల దోశగాడు కలిసి నన్ను మాట్లాడుతున్నాడా. కారం వేపించుకొచ్చినావరా? పో మళ్ళీ కారం వేపించుకొని రాపు. వీడియో పని చేసిపోరా అంట. అడిగినాడా టిఫిన్ వద్దా? ఇదైతే దోశ, మనోడైతే బోండా తీసుకుంటాం. దోశ ఇట్లుంటుందంట, బోండా ఇట్లుంటుందంట. సో ఎప్పుడైతే తినేసాం అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చి ట్రై చేయాలి. ఈయనే నాగోల్ బస్ స్టాప్ దగ్గర కార్ ఎక్కుతుండే. వీడు కార్ తీసుకుంది కదా
ఇలా ఇప్పుడు గ్యాలక్సీ కాడికి పోయి చాయ్ తాగేసి అట్లా చాటు ఇంటికి రిటర్న్. ఏడు పైసలు లేవు అని చెప్పి ఇప్పుడు చెప్పకుండా మేము కార్ తీస్తుంటే పోయి వేయించుకొని తింటున్నాడు. ఏమనాలి ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పు. అరే ఆడు ఇప్పుడు ఏమన్నాడు రా, పైసలు లేవన్నాడుగా. ఊగా మళ్ళీ ఎక్కువ మాట్లాడకు, పైసలు లేవు అని చెప్పి తింటావారా ఇంకా అంటే పైసలు లేడున్నాయి రా అన్నాడు. కార్ తీసే టైం చూసి మెల్ల టిఫిన్ వేయించుకొని తింటున్నాడు. ఏమనాలి సొంటోళ్ళని ఓ మాయ్యా. చలో సో ఇప్పుడు మనం తినేసి రిటర్న్ అయితే అయిపోయినాం. నాగోల్ చౌరస్తా దగ్గర ఉన్నాం ఇప్పుడు. టైం అయితే ఇప్పుడు 4:42 అవుతుంది. టీగారి కమల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇప్పుడు. నుంచి మందవల్లమ్మ దగ్గర గ్యాలక్సీ ఉంటుంది కదా, గ్యాలక్సీ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగాలన్నమాట. మేము ఎప్పుడు ఛాయ్ తాగాలనుకున్నా అడిగి వెళ్తాం, బాగుంటుంది ఛాయ్ ఆడైతే. బాయ్ ఆ ఫోన్ నాదే. వెయిటర్ తమ్ముడు ఎట్లా చాయ్ బాలే తమ్ముడు చాయ్ ఎట్లా. మనమైతే గ్యాలక్సీ కేఫ్ నుంచి రిటర్న్ అయితే అయినాం ఇంటికి. రిటర్న్ అవుతున్నాం, గల్లీలో ఉన్నాం. ఏమన్నా టూర్లో ఇట్లా ప్లాన్ వేస్తే మనోడే కాల్ చేస్తాం అనమాట. మంచిగా కార్లో కూర్చొని వెళ్ళిపోతాం, కానీ ఏసీ అయితే ఆన్ చేయడం. ఏసీ ఆన్ చేస్తే కనవే, ఏసీ కానీ చేయబడితే అది చేరుతుంది. అట్లుంటుంది మనతోని.